లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకుని ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఇప్పుడు చూద్దాము. ఏనుగు కుంభస్థలం, గోపృష్ఠము, తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపటి, ఈ 5 లక్ష్మీదేవి ఆవాస స్థానాలు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ 5 స్థానాలను మొదట గుర్తించాలి. ఏనుగు కుంభస్థలం, మనం ఏనుగు దగ్గరికి వెళ్ళి దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు. దీనికి తేలికైన మార్గం గజముఖుడైన వినాయకుడిని పూజించడం. ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయడం చాలా తేలిక. ఇక్కడ మన ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని చూస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు. గోమాత శరీరంలో అందరూ దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు విదితమే. ఆవు యొక్క వెనుక భాగం లక్ష్మీదేవి ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశం, గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాము. బిల్వము లక్ష్మీదేవిచే సృజింపబడినది. ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది. వాటి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కలుగుతుంది. తామర పువ్వులు విశిష్టమైనవి. వీటితో లక్ష్మీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం వస్తుంది. కారణం అవి ఆమె నివాస స్థానం. సువాసినులు తమ పాపటి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. ఆ విధంగా ముసలివారైన స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహలో కొందరిలో ఉంటుంది. అది తప్పు. వివాహమైన ప్రతి స్త్రీ తన పాపటి యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి. దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదకు కొరత ఉండదు. జై శ్రీరామ్.